హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేయాస్ టాకీస్. ఈరోజు బిగ్ బాస్ డే 20 ఎపిసోడ్ రివ్యూ అయితే చూద్దాం. ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు నిన్న ఎపిసోడ్లో నిఖిల్ ఎంతమందికి ఈ సీజన్ విన్నర్ కన్ఫర్మ్ అని ఎంతమందికి అనిపించింది? అసలు ఆ టాస్క్లో అది ఏ విధమైన టాస్క్, ఆ టాస్క్ని నిఖిల్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది? సోనియా ట్రాప్లోంచి నిఖిల్ బయటకు వచ్చాడా అని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? అతను జడ్జ్ చేసుకున్నాడు తాను అని నాకైతే అనిపిస్తుంది. అలాగే అబ్బాయి చీప్గా ఉంటూనే చీప్ ట్రిక్స్ ఉపయోగించాడు, బిగ్ బాస్ మీద చెత్త మాటలైతే మాట్లాడాడని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? అలాగే ప్రేరణ విష్ణుప్రియని క్యారెక్టర్ లెస్ అని ఉంది. అది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? బిగ్ బాస్ ఇదైతే ఎపిసోడ్ అయితే వేయలేదు, ఈవేళ నాకు సార్ వచ్చినప్పుడు మాత్రం వేస్తారని నాకైతే అనిపిస్తుంది. నిన్న ఎపిసోడ్ అయితే ఫుల్ మీల్స్ అంటారు చూసారా, అన్నీ కలిసిన ఏంటది మసాలా కూర, ఆ విధంగా ఉందని నాకైతే అనిపిస్తుంది. అన్ని ఐటమ్స్ అయితే నిన్న బాగా ఉన్నాయి. బిగ్ బాస్ అబ్బాయికి అసలు మామూలుగా పెట్టలేదు. అసలు ఏం చేయాలో కూడా తెలియని స్థితికి అయితే వెళ్ళిపోయాడు. దాన్ని మళ్ళీ కవర్ చేసుకుంటున్నాడు. నేనేం అనలేదు అయ్యని. ఇవన్నీ చూడాలంటే మనం అయితే ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోవాలి. మార్నింగే నవీన్ ప్రేరణ అయితే నిన్న ఇది ఎక్స్ టాస్క్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంటిది ఎక్స్ ఒక రోజు కాకుండా తెల్లారు కూడా కంటిన్యూ అయింది కదా. అప్పుడు అబ్బాయి ఏమంటున్నాడంటే బిగ్ బాస్ బయాస్గా ఉంటున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఎక్స్ గెలిచారు, అనౌన్స్ అయిపోయి మనం ఎక్స్ గెలిచాం కదా, మనకి ఇచ్చేయవచ్చు కదా ఏదన్నా. అలా కాకుండా బిగ్ బాస్ ఇంకా బయాస్గా ఉండి మళ్ళీ వేళ కూడా గేమ్ కంటిన్యూ చేస్తున్నారు అలా అని అయితే మాట్లాడుకుంటున్నారు. ప్రేరణ క్యారెక్టర్లెస్ అన్న మాట కోసం డిస్కషన్ పెట్టుకున్నారు విష్ణు నైనిక. ప్రేరణ ఆ విధంగా మాట్లాడటం మీకేమనిపించింది? చాలా రాంగ్గా మాట్లాడింది ప్రేరణ అనిపించింది. ఒక స్టేజ్ దాటి లిమిట్లెస్గా మాట్లాడింది ఆమె. అది మీకు ఎంతమందికి నచ్చలేదు? మీకు ఆ విషయంలో ప్రేరణ అన్న విషయం విష్ణుప్రియని మీకు ఎంతమందికి తప్పు అనిపించింది కామెంట్ చేయండి. అలాగే నిఖిల్ అయితే మాట్లాడుకున్నారు. మణి కంట ఏడుస్తున్నాడు, బోర్ని ఏడుస్తున్నాడు. ఎందుకనంటే గేమ్లో ప్రభావతి 2.0లో గేమ్లో మణికంఠని నిఖిల్ అయితే బాగా తోస్తాడు. దానివల్ల మణికంఠ హర్ట్ అయ్యి పడుకున్నాడు, ఏడుస్తున్నాడు. అప్పుడు నిఖిల్ వచ్చి ఏంట్రా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆ విషయంలో చెప్పాడనమాట. నువ్వు కాదు, నువ్వు అసలు నీలో ఆ అగ్రెసివ్ నేను చూడలేదు. నువ్వు గేమ్గా ఆడు, నేను ఓకే అంటావు, కానీ నీలో ఆ అగ్రెసివ్ నాకైతే నచ్చలేదు. గేమ్ పరంగా అయితే నేను మాట్లాడిన నువ్వు ఆ బిహేవియర్ నీది కాదు అది అని మణికంఠ అయితే చాలా బాగా చెప్పాడు నిఖిల్ గురించి. ఈ అగ్రెసివ్కి ఒక విధంగా కారణం సోనియా అని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? అసలు నిఖిల్ ఏమన్నాడంటే నేను అగ్రెసివ్గా ఆడని ఒప్పుకుంటా, కానీ నేను వుడ్గా అయితే ఆడలేదు, తప్పుగా అయితే ఆడలేదని చెప్పాడు. ఓకే, కానీ ఈ అగ్రెసివ్ పెంచడంలో కూడా సోనియా పార్ట్ అయితే ఉందని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? అలాగే ఇద్దరు అయితే మళ్ళీ హక్ చేసుకున్నారు. ఓకే, అయిపోయింది అక్కడ. నువ్వు స్ట్రాంగ్ రా, నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి. నేను ఫస్ట్ డే నాతో మాట్లాడిన నిఖిల్ వేరు. నేను బాధలో ఉన్నప్పుడు నన్ను బాగా ఓదార్చావు, నువ్వు మాత్రమే వచ్చి నన్ను ఓదార్చావు. ఫస్ట్ వీక్లో సింపతి అన్నప్పుడు నేను చాలా బాధపడతావు, నువ్వు మాత్రమే వచ్చావు. నువ్వు చాలా స్ట్రాంగ్, నువ్వు ఈ విధంగా ఉండకూడదు, నువ్వులాగే ఉండు అని అయితే మణికంఠ చెప్పాడు. ఇది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అలాగే ప్రభావతి 2.0 మళ్ళీ వచ్చి అందరికీ మాట్లాడి టాటా బై బై చెప్పేసి వెళ్ళిపోయింది. టాటా చెప్పేసింది, నేను నా హస్బెండ్ దగ్గరికి వెళ్తున్నాను టాటా చెప్పేసింది. ఇక్కడ బిగ్ బాస్ అబ్బాయిని చీప్గా తీసేశారు. ఎందుకన్న విషయం మనం అందరం చూసాం. 3 డేస్లోనే అబ్బాయి బుసిగేంటో తెలిసిపోయింది. బిగ్ బాస్ని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడాడు. అలాగే బిగ్ బాస్ అతను తీసేయటం మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? అసలు బిగ్ బాస్ని చాలా వరస్ట్ మాటలు అయితే అన్నాడు. రెడ్ ఎగ్ ఎక్కడ ఉంది అని అయితే బిగ్ బాస్ అడిగితే నిఖిల్ ఏమన్నాడంటే మా టీంలోనే ఉంది బిగ్ బాస్ అని అయితే చెప్పాడు. ఆ రెడ్ ఎగ్ వల్ల కొన్ని ప్రయోజనాలు అయితే ఉంటాయి.
ఆ ప్రయోజనాలు ఏంటంటే మీతో తలపట్టడానికి ఒక కంటెంటర్, చీప్ అయ్యే కంటెంటర్ని అయ్యే అవకాశం వస్తుంది అని అయితే అసలు చెప్పారు. ఆ రెడ్ ఎగ్ దేనికి, అసలు రెడ్ ఎగ్ వచ్చింది కదా, రెడ్ ఎగ్ని చూస్తే మీకు దేనికి అది రెడ్ ఎగ్ వచ్చిందని మీరు అనుకున్నారు? దానివల్ల ప్రయోజనాలు ఏంటి? రెడ్ దేని చూసేస్తుందని అయితే నైనిక అని అడిగాడు బిగ్ బాస్. నైనిక అయితే ఏదో లవ్వా ఏదో చెప్పింది, దానికి అందరూ నవ్వుకున్నారు. ఏదో దాన్ని మళ్ళీ నైనిక అయితే కవర్ చేసేసింది. అయితే ఈ రెడ్ ఎగ్ని చీప్ అయ్యే కంటెంటర్ ఒకళ్ళు అవటానికి మాత్రం ఉంది. అబ్బాయిని తీసేసినందువల్ల కాంతారా టీంకి చీప్ లేడు. ఇప్పుడు ఆ చీప్గా తలపడాలంటే వాళ్ళకి కాంతారా టీంలో ముగ్గురికి అయితే అవకాశం ఇచ్చాడు అబ్బాయి బిగ్ బాస్. అలాగే ఈ శక్తి టీంలో ఓన్లీ రెడ్ ఎగ్ ఉన్న కారణంగా ఒకరికి మాత్రమే చీప్ అయ్యి కంటెంటర్ అయ్యే అవకాశం ఉందని అయితే బిగ్ బాస్ చెప్పాడు. అది నిఖిల్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. కాంతారా టీంలో వాళ్ళని కూడా ఎవరు లేరు కాబట్టి శక్తి టీంలోంచి ఒకరిని కంటెంటర్గా చేయాలంటే రెడ్ ఎగ్ ఉంది కాబట్టి నువ్వు మాత్రమే దాన్ని చెయ్యాలని చెప్పాడు బిగ్ బాస్. తర్వాత మీతో తలపట్టడానికి కంటెంటర్ ఎవరో చెప్పండి అన్నారు. కంటెంటర్ ఎవరో చెప్పంటే ఏమని చెప్తాడు? ఆల్రెడీ మనందరికీ తెలిసిందే, నిఖిల్ ఎవరిని కంటెంటర్గా చేయాలనుకుంటున్నాడు మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు, ఆడియన్స్ అందరూ కూడా చూస్తున్నారు. ఈ అవకాశం కోసమే సోనియా నిఖిల్ పక్కన చేరింది. నిఖిల్ ఏం చెప్పాడు? సోనియాకి అయితే ఇస్తానని చెప్పాడు. ఆల్రెడీ హౌస్ లో వాళ్ళందరూ కూడా అదే డిస్కషన్. సో యష్మి గౌడ ఏంటి, ప్రేరణ ఏంటి, అందరూ కూడా ఏమనుకున్నారంటే సోనియాకి ఇస్తారు కన్ఫర్మ్ అని అయితే అనుకున్నారు. అబ్బాయి ఇక్కడ బిగ్ బాస్ని చాలా ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. నీకు మెంటల్ వచ్చిందా, నువ్వు బొక్కలో బిగ్ బాస్, నువ్వు బయాస్డ్ బిగ్ బాస్ అని ఇష్టం వచ్చినట్టయితే మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో చాలా రూడ్గా అయితే బిహేవ్ చేశాడు అబ్బాయి. నాకు చాలా అన్నీ తెలుసు, నేనే చాలా ఎక్కువ అని అనుకున్నాడు కదా. 3 రోజుల్లోనే అతని చీప్ యొక్క క్వాలిటీస్ ఏంటో తెలిసిపోయినాయి కాబట్టి బిగ్ బాస్ వెంటనే కూడా అతన్ని తొలగించాడు. అయితే అందరూ డిస్కస్ చేసుకుని సోనియాకి ఇస్తారని చెప్పారు కాబట్టి అయినా సరే విడివిడిగా అందరిని అయితే నిఖిల్ అయితే కాంటాక్ట్ చేసి అందరిని అడిగాడు. సీత, నేను చాలా బాగా ఆడతాను, అలాగే మంచి ఎంటర్టైన్ చేస్తాను, డెసిషన్ బాగా తీసుకుంటాను, అన్నిట్లోనే బాగానే ఉంటాను కాబట్టి నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఒక స్కూల్లోని అన్నింటిలో కూడా నేను బాగా చేశాను అని సీత అయితే చెప్పింది. అంటే నాకు రెడ్ ఎగ్ కావాలని అయితే చెప్పింది. కానీ నిఖిల్ అందరిని అడిగాడు. నైనిక నాకు వద్దంది, విష్ణు ప్రియ నాకు వద్దు బాబోయ్ అంది. ఇక మిగిలింది సోనియా. పృథ్వీ కూడా ఎంత సరిగా అయితే మరి నిఖిల్ అంతగా అడిగాడు. పృథ్వీ ఏమో నాకు కాన్వర్జేషన్ అక్కడ పెద్దగా అయితే చూపించలేదు మనకి. ఫస్ట్ సోనియాకైతే ఇచ్చాడు. కాంతారా టీం నుంచి మణికంఠ కామెడీ చూడాలి. ఇక్కడ కాంతారా టీం వాళ్ళు మనీని అయితే ఫుల్గా ఆడేసుకున్నారు. అరే నువ్వు చీఫ్ అయితే నీ హౌస్లో అందరూ అమ్మాయిలే ఉంటారు కదా, నువ్వు ఓన్లీ అమ్మాయిలనే తీసుకుంటావని కొంతమంది అంటే, లేదు ప్రేరణ ఓన్లీ యష్మినే తీసుకుంటాడు, యష్మి తప్ప ఇంకెవరు అక్కర్లేదు, ఓన్లీ యష్మిని మణికంఠని కొంచెం బాగా కామెడీస్ అయితే చేస్తున్నారు. యష్మి కోసమే మణికంఠ పెర్ఫ్యూమ్ కొట్టుకొచ్చినట్టు యష్మి పక్కన కూర్చున్నట్టు ఆడి ఫేస్ అంతా కూడా యష్మి చుట్టూ తిరుగుతుంది, హగ్స్ కోసం తిరుగుతున్నాడు అని అట్లా కాంతారా టీం వాళ్ళు అయితే మణికంఠ అయితే బాగా వేసుకున్నారు చీప్ అవటానికి. అరే నువ్వు చీప్ అయితే ఏం చేస్తావురా, అరే మనీ నువ్వు చీప్ అయితే నువ్వు ఫుడ్ ఎలా తీసుకొస్తావురా అని అడుగుతున్నారు. అడుగుతుంటే నేను చీప్ అయ్యాక చీప్ అయినా ఒక ఫుడ్ తీసుకురాలేకపోయినా, రేషన్ తీసుకురాలేకపోయినా నేను దొంగతనం చేసేది మీ కడుపు అయితే నింపుతాను అని అయితే మనీ అయితే అక్కడ కామెడీ అయితే చేశాడు, బాగా నవ్వించాడు. అదేంట్రా ముందేమో చీప్ అవటానికి తీప్ అయ్యానన్నా, ఇప్పుడేంటి తీప్ అయ్యా కూడా చీప్ అవుతానంటావేంటి అని అయితే అందరూ నవ్వుకున్నారు. అంతా సరదాగా అయిపోయింది. తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఈ క్లాన్స్ యొక్క ఇంపార్టెంట్ మీకు తెలియట్లేదు. క్లాన్స్ ఓడిపోయినందువల్ల తీవ్ర పరిణామాలు అయితే మీరు ఎదుర్కొంటారు. యాజ్ ఎ చీప్గా ఆ అబ్బాయి ఏమీ చేయలేదు, చేతులు ఎత్తేసి కూర్చున్నాడు, చేతులు కాళ్ళు కూడా ఎత్తేసాడు, చేతులే కాదు మొత్తం ఎత్తేసి కూర్చున్నాడు. అటువంటి అబ్బాయిని
మీ చీపు ఓడిపోయినందుకు మీకు కూడా కొన్ని పరిణామాలు అయితే సంభవిస్తాయి. దానిలో భాగంగా మీకు చీప్ అయ్యే అర్హత లేదు. మీ ముగ్గురికి కూడా చీప్ అయ్యే అర్హత లేదు అని అయితే కొండ బద్దలు కొట్టినట్టయితే బిగ్ బాస్ అయితే చెప్పేశాడు. ఇక్కడ నీకు రెడ్ ఎగ్ లభించింది కాబట్టి నువ్వు ఒకరికి మాత్రం ఇవ్వాలన్నారు కదా. ఇక్కడ బిగ్ బాస్ ఏమనంటే ఇక్కడ బిగ్ బాస్ రూల్స్ మాత్రమే జరుగుతాయి. దానికి విరుద్ధంగా ఎవరైనా ఉంటే మీరు ఎక్కువగా ఆలోచిస్తే డోర్స్ అయితే ఓపెన్ చేశా, మీరైతే వెళ్ళిపోవచ్చు. నా రూల్స్ ఫాలో అయితేనే మీరు ఇక్కడ ఉండాలి. నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నన్ను తిడితే ఈ హౌస్లో ఉంటాకే మీకు అర్హత లేదు. ఈ డోర్స్ అయితే ఓపెన్ చేస్తున్నాయి, ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని అయితే గట్టిగా అయితే బిగ్ బాస్ వార్నింగ్ లాగా ఇచ్చాడు. డోర్స్ అయితే ఓపెన్ చేస్తున్నాయి, అందరూ కూడా లైన్లో నిలబడ్డారు. ఒక్కొక్కరికి మనసులో ఉంది, కానీ అసలు దొంగ ఎవరన్నది అందరికీ తెలుసు, కానీ ఎవరు కూడా మాట్లాడట్లేదు. అప్పుడు ఇక్కడ ఉండాలంటే బిగ్ బాస్ చెప్పినట్టే ఉండాలి, అలా అయితేనే ఉండండి, లేదా లేదు అన్న బిగ్ బాస్ అయితే చెప్పాడు. కాబట్టి ఇంతలో సోనియా వచ్చి అబ్బాయిని అరే సారీ చెప్పరా అని అంటుంది. అప్పుడు అబ్బాయి ఏమంటాడు, నేనేం చేశాను ఏమీ తెలియని అమాయకులు నేనేం చేశాను అని అంటున్నాడు. నువ్వు ఒప్పుకుంటే డోర్స్ క్లోజ్ అవుతాయి, నువ్వు ఒప్పుకోరా అని సోనియా మ్యానిపులేట్ చేస్తుంది. అక్కడ సోనియా ఆ విషయం అబ్బాయికి చెప్పాల్సిన అవసరం లేదు. సోనియా అబ్బాయిని నువ్వే అని ఇండైరెక్ట్గా చెప్పింది. సోనియా అంటే ఈ హౌస్ అంతటిని ఆమె కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడుతుంది. అబ్బాయి చెప్పాలో లేదో కూడా సోనియా డిసైడ్ చేస్తుంది. అలాగా ఎలాగైతేనేమో అయినా సరే అబ్బాయి అయితే ఎక్కడ ఏమీ తగ్గలేదు. అప్పుడు బిగ్ బాస్ ఏమన్నాడంటే అందరూ కలిసి సారీ చెప్పారు. అబ్బాయి మాత్రం అందరితో పాటు చెప్పాడు, కానీ అతను మాత్రం చెప్పలేదు, నేను కాదు అని మాత్రం అనుకుంటున్నాడు. అప్పుడు అబ్బాయి ఏమన్నాడు, డోర్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. నేను ఏం తప్పు చేశాను, నేనేం రూల్స్ బ్రేక్ చేశానా, నన్ను ఎందుకన్నా నేను రూల్స్ పాటించాను, నేనైతే నాకు నచ్చలేదన్న విషయాన్ని అయితే నేను ఎక్కడైనా చెప్తా, అవసరమైతే బయటికి వెళ్ళా కూడా చెప్తాను. నేనైతే ఫీల్ అవ్వట్లేదు, నేను జోక్గానే వేసాను, ఆ జోక్స్ని వేరే అనుకుంటే నాకేం ప్రాబ్లం లేదు, నేను ఎక్కడికి వెళ్ళి ఇదే చెప్తానని అయితే చాలా గర్వంగా అయితే చెప్పాడు. అబ్బాయి 3 డేస్లో చీప్ అయ్యి బయటకు వచ్చేసాడు. అటువంటి అబ్బాయికి ఇంకా కూడా ఏమాత్రం తగ్గలేదు. దానికి తగ్గట్టు ఆ క్లాన్లో వాళ్ళైతే అబ్బాయి నువ్వు ఎత్తుతున్నారు, నువ్వు చాలా టాపు, నువ్వు తోపు, నువ్వు ఏంటంటే నువ్వు చాలా స్ట్రాంగు, నువ్వు చాలా ఇది అది అని అన్నారు. అసలు అబ్బాయిలో ఏం స్ట్రాంగ్ ఉందో నాకైతే అర్థం కావట్లేదు. ఏం గేములు సరిగ్గా ఆడాడు, మాటలు మాత్రం మాట్లాడి సోనియాలాగా మాట్లాడి నేను చాలా తెలివైన హౌస్లో అని మాత్రమే తప్ప ఆడపిల్లలు ఆడుతుంటే కూడా వినోదం చూశాడు. అటువంటి చీప్ని ఆ క్లాన్లో వాళ్ళే ఎత్తుతున్నారు. ప్రేరణ ఏంటి, సోనియా ఏంటి, ఆదిత్య గారు ఏంటి, వీళ్ళంతా కూడా బాగా ఎత్తుతున్నారు. అయితే నిఖిల్ ప్రేరణ అయితే డిస్కషన్ అయితే పెట్టుకున్నారు. విష్ణుప్రియ ఏదో గీసింది, ఆ గీయటం అన్నది నాకు నచ్చలేదు అని అయితే నిఖిల్తో అయితే ప్రేరణ చెప్తుంది చేత్తో. నిఖిల్ అబ్బాయి ఇక్కడ మాత్రం అసలైందంతా టాపిక్ ఇక్కడే ఉంది. ఇన్ని రోజులు 3 వీక్స్లో మనం నిఖిల్ని సోనియా గ్రిప్లో పెట్టుకుంది. సో నిఖిల్ ఏం మాట్లాడలేదని మనమైతే మనకు కూడా ఆడియన్స్గా మనకు బాగా కోపం అయితే వచ్చేసింది. ఈ సోనియా మీద కోపం వస్తుంది, నిఖిల్ని ఏం అనలేకపోతున్నాం. ఎందుకని సోనియా వల్లే నిఖిల్ ఎలాగవుతున్నాడు. ఇప్పుడైతే నిఖిల్ ఈ 3వ వారంలో అయితే బయటకైతే వచ్చేసాడు, సోనియా ట్రాప్లోంచి బయటకు వచ్చాడని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను అబ్బాయితో చెప్తున్నాడు అనమాట, నేను ఎగ్గనైతే సోనియాకి ఇద్దాం అనుకున్నాను. ఎందుకు ఇద్దాం అనుకున్నా అంటే సోనియా చీప్ అయితే తన బిహేవియర్ ఎలా ఉంటుంది, ఏ విధంగా చేస్తుందో చూద్దాం అని మాత్రమే నేను సోనియాకి ఇవ్వాలని నేను అనుకున్నాను. తను కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, స్నానం చేయమంటే చేయాలి, భోజనం చేయమంటే చేయాలి. ఏంటి అసలు ఈ అమ్మాయి నన్ను ఇలాగా శాసిస్తుంది ఏంటి, నన్ను ఇలాగా చేయటం నాకు నచ్చలేదు, నన్ను కంట్రోల్లో పెట్టడం ఏంటి. చూసిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారు, నా పర్సనల్ లైఫ్ని తన చేతిలో తీసుకుని నా గురించి ఇలా చెడ్డగా చెప్పడం ఏంటి, అసలు నా లైఫ్ని ఆమె కంట్రోల్లో తీసుకోవడం నాకైతే నచ్చలేదు అని అయితే కొండ బద్దలు కొట్టినట్టయితే నిఖిల్ చెప్పాడు. ఈ దెబ్బతో సోనియా పని అవుట్. ఎందుకంటే మెల్లమెల్లగా ఎవరైతే కొంచెం హౌస్లో గట్టిగా ఉంటారో వాళ్ళ వెనకాలే చేరి నేను ఇంకా చాలా స్ట్రాంగ్ అని చెప్తుంది. కానీ ఇక్కడ
సోనియా విషయంలో అయితే నిఖిల్ ఈ విధంగా ఉంటే ముందు ముందు నిఖిల్ చాలా యూజ్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. సోనియా మాయలోంచి నిఖిల్ అయితే బయటకు వచ్చాడు. ఇక్కడ సోనియా నిఖిల్ గురించి అయితే అందరితో డిస్కషన్ చేస్తుంది. ఏంటంటే ఫుడ్ విషయంలో తనకి చెప్పలేదంట, అడగలేదు. నువ్వు వరే భోజనం చేస్తున్నావా, తిన్నావా, లాగావా, దానికి అలిగేసి ఇదైపోతుంది అనమాట. సోనియా అంటే 24 గంటలు తినమని బతిమలాడనమాట. అంతలో పృథ్వీ వచ్చాడు, అబ్బాయితో మాట్లాడుతున్నాడు. ఇలాగా అరే ఫుడ్ తినలేదని నా మీద అయితే అలిగింది, నేను అడగలేదని. పృథ్వీ నువ్వు అడిగావారా అంటే నన్నేం అలాగ అడగలేదని. మరి నన్ను ఎందుకు అలాగ బ్లేమ్ చేస్తుంది? నన్ను తిన్నావా లేదా అని అన్నందుకు నా మీద ఎందుకు ఇదవుతుంది? నిన్ను అడగట్లేదు కానీ నన్ను మాత్రం ఇలా ఎందుకు అంటుందని అయితే నిఖిల్ అయితే మొత్తం బరస్ట్ అయిపోయాడు. ఈ అగ్రెసివ్ అంతా కూడా సోనియా మీద ఉన్న సోనియా మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా కూడా 2.0లో ఉన్న అగ్రెసివ్లో చూపించాడని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? రూమ్లో నిఖిల్, మణి, యష్మి, నైనిక, విష్ణు వీళ్ళైతే సరదాగా చిల్ అవుతున్నారు, కామెడీ చేస్తున్నారు. ఇంతలో సోనియా వచ్చింది. సోనియా వచ్చి సారీ విష్ణు, సారీ నిఖిల్ కదా, ఇంతలో సోనియా వచ్చింది. సారీ నిఖిల్ అని అయితే అంది. దేనికి సారీ అని అయితే నిఖిల్ అన్నాడు. నాకేం అర్థం కావట్లేదని చెప్పాడు, వెళ్ళిపోయేది. ఆ తర్వాత బిగ్ బాస్ ఈ విషయాన్ని వెళ్ళి అబ్బాయితో కూడా సోనియా చెప్పింది, నేను సారీ చెప్తే ఏంటి ఏం తెలియనట్టు అన్నాడు, నాకేం తెలియదే అని అంటున్నాడు నిఖిల్. వాడికి తెలియదా నేను ఫుడ్ తినలేదన్న విషయం, తెలియదా అది అని అసలు అబ్బాయితో అయితే బాగా డిస్కషన్ పెట్టింది. తర్వాత బిగ్ బాస్ కొన్ని నియమాలు అయితే పెట్టాడు. ఈ బిగ్ బాస్ ఏమన్నాడంటే ఈ హౌస్ కొన్ని నియమాల మీద నడుస్తుంది. నిన్న చాలామంది నన్ను చాలా అభ్యంతకరమైన మాటలు అయితే మాట్లాడారు. ఆ విషయం అయితే నాకు నచ్చలేదు. రాజు అనేవాడు అలాగ ప్రవర్తిస్తే రాజ్యానికి మేలేమి జరగదు కదా. అటువంటి చీపు పదవికి అవకాశం కోల్పోయారు. అబ్బాయి అవకాశం అయితే కోల్పోయాడని డైరెక్ట్గా బిగ్ బాస్ అయితే చెప్పేశాడు. అయినా సరే అబ్బాయి నేనేమీ చేయలేదు అన్న టైపులోకే మాట్లాడుతున్నాడు. కానీ ఎక్కడ కూడా తను చేసిన తప్పు అని మాత్రం అట్లా బిగ్ బాస్ని ఆ విధంగా ప్రశ్నించి కూడా ఏం తెలియని వాళ్ళగా చాలా బాగా కవర్ చేసుకుంటున్నాడని నాకైతే అనిపిస్తుంది. నిఖిల్ని బిగ్ బాస్ అడిగాడు, నువ్వు ఎవరినైతే చీప్ని చేద్దాం అనుకున్నా, చీప్ కంటెంటర్ని చేద్దాం అనుకున్నావు అని అడిగితే సోనియాకి ఇద్దాం అనుకున్న బిగ్ బాస్ అని అయితే చెప్పేశాడు. ఇక్కడ బిగ్ బాస్ ఒక మెలికైతే పెట్టాడు. ఏంటంటే ఇప్పుడు సోనియాకైతే ఆ రెడ్ ఎగ్ ఇచ్చేశాడు. ఆ రెడ్ ఎగ్ తీసుకున్న వాళ్ళు చీప్గా నిఖిల్తో తలపడాలి. చీప్గా కంటెంటర్గా నిఖిల్తో సోనియా తలపడాలి. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఇన్నాళ్ళు కూడా వీళ్ళిద్దరూ రాసుకుని హగ్గులు చేసుకుని చాలా బేబచ్చాలు అయితే చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరికైతే టాస్క్ అయితే పడింది. ఈ టాస్క్ ముందు సీత అయితే ఈ రెడ్ ఎగ్ సోనియాకి ఇచ్చినందుకు చాలా బాధపడింది. ఎందుకంటే నన్ను చీప్గా చేస్తావు అనుకున్నాను కానీ నాకు చేయలేదు అన్న విషయంలో బాగా హర్ట్ అయ్యి బాగా ఏడ్చింది. ఈ టాస్క్లోనే బిగ్ బాస్ అసలు విన్నర్ ఎవరో డిసైడ్ అయిపోయిందని నాకైతే అనిపిస్తుంది. ఈ టాస్క్లో సోనియా అసలు ఏం టాస్క్ ఆడుతుందండి, అసలు నాకు అర్థం కావట్లేదు. ఆ టాస్క్లో అసలు మాటలు కూడా రావట్లేదు. ఆ నిదానమే ప్రధానంలో ఒక స్క్వేర్ లాగా అయితే గీత గీశారు. ఆ స్క్వేర్లో ఇద్దరు కూడా వెళ్ళాలి. ఈ చివరి నుంచి ఆ చివరికి స్మైల్ బాల్స్ వెనకాల ప్లేట్లు పెట్టి బ్యాక్ సైడ్ నడుముకి ప్లేట్లు పెట్టి అటో బాల్ ఇటో బాల్ దాంట్లో పెట్టి బ్యాలెన్స్ పడకుండా కింద పడకుండా ఆ లైన్ క్రాస్ చేసి అవతలకి వెళ్ళి ఆ బాల్స్ అక్కడ వెయ్యాలి. ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళే ఈ వీక్ చీప్ అని అయితే బిగ్ బాస్ చెప్పాడు. ఇక్కడ మాత్రం అసలు నిఖిల్ అసలు చాలా బాగా ఆడాడండి. అసలు ఎవ్వరూ ఎంకరేజ్ చేయట్లే. మళ్ళీ అక్కడ చూసిన విచిత్రం చూస్తే అక్కడ ఎంకరేజ్మెంట్ అసలు నిఖిల్కే లేదు. ఒక నైనిక, విష్ణుప్రియ తప్ప అక్కడ నిఖిల్కి అయితే ఎంకరేజ్మెంట్ అందలేదు. అందరూ కూడా అబ్బాయి అయితే లోపల ఉంది నిఖిల్ గారిని ఎప్పుడు తప్పించేయాలా, నిఖిల్ అని ఫ్రెండ్గా మాట్లాడుతున్నాడు తప్ప అరే ఓరే అన్నాడు తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఎందుకంటే 3 డేస్లోనే తీసేశారు కదా. సోనియాకి అయితే బాగా కోఆపరేట్ చేస్తున్నారు. అందరూ కూడా సోనియా అన్నారు. ఆ సోనియా ఎక్కడ పాకుద్ది, తాబేల్లో పాకుని 10 సార్లు బాల్స్ పడేసి ఏం ఆడలేకపోయింది. లాస్ట్కి అసలు నిఖిల్ ఆడిన విధానం చూస్తే బిగ్ బాస్ హౌస్ విన్నర్
అతనేనైతే నేనైతే కన్ఫామ్గా చెప్తున్నాను, ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అతన్ని తలదన్నే వాళ్ళు ఎవరన్నా వస్తే తప్ప అతన్ని మించిన వాళ్ళైతే ఎవరు లేరు అని నేనైతే నా అభిప్రాయం. మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. అలాగే చీప్ అయినందుకు బిగ్ బాస్ నిఖిల్ని అయితే అభినందించారు. 10 బాల్స్ వేశాడు నిఖిల్. చీప్గా ఎన్నికైనందుకు నిఖిల్ని అయితే అభినందించారు. ఇక్కడ పృథ్వీ వచ్చాడు నిఖిల్తో. ముందు అయితే ఏమి మనకైతే అంతగా చూపించలేదు, కానీ నిఖిల్ దగ్గరికి పృథ్వీ వచ్చి, అరే నువ్వు సోనియాని ఎందుకు సెలెక్ట్ చేసుకుని నన్ను ఎందుకు చేసుకోలేదు అని అయితే ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయితే నడిచింది. దానికి నిఖిల్ చెప్పిన సమాధానం అయితే చాలా బాగుంది, నచ్చింది మనకు కూడా. ఎందుకంటే పృథ్వీలో అగ్రెసివ్నెస్ ఎక్కువ, దానివల్ల అరే దానివల్ల నేను నీకు చేయలేకపోయాను తప్ప ఇంకేం లేదు, సోనియాకి అందుకే ఇచ్చాను అనేది చెప్పాడు. ఇక్కడ నబీలు సీత టాకింగ్, అసలు ఈడు నిఖిల్ ఎక్కడ పెట్టుకుంటుంటాడు, చీప్ కోసమే వచ్చినట్టున్నాడు. చీప్ అవటాకే రాసి పెట్టుకుంది, ఎప్పుడు చూసినా చీప్ పదం అయితే వదలట్లేదని అయితే సీత అయితే నబీల్తో అంటుంది. నబీలు సీత అయితే చాలాసేపు అయితే డిస్కషన్ పెట్టుకున్నారు లైవ్లో కూడా. అలాగే సోనియా నిఖిల్ దగ్గరకు వచ్చి ఒక మాట అయితే అందండి, ఏంటంటే నేను యాజ్ ఏ చీప్ అయితే నేను ఈ విషయాలని చాలా బాగా డీల్ చేస్తాను, అన్నిటిలో కూడా డెసిషన్ బాగా తీసుకుంటాను, అన్నిటిలోనే కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తాను, నేను చాలా మంచి చీప్గా ఉంటాను, నీకు సపోర్ట్గా ఉంటాను. అలాగే ఏదన్నా ఇంకేదన్నా మనకి పవర్ వస్తే ఆ పవర్ను కూడా నేను యూజ్ చేస్తాను అన్న టైప్ అయితే నిఖిల్ దగ్గరికి వెళ్ళి నన్ను చెయ్యి డైరెక్ట్గా అన్నట్టే చెప్పింది. నన్ను చేస్తే ఈ ప్రయోజనాలు ఉంటాయని నేను చాలా తోపు అని అయితే చెప్పింది. అది మొత్తం బెడిసి కొట్టింది. సోనియా ప్లాన్ ఈ 3 వారాల్లో బెడిసి కొట్టిందని నాకైతే అనిపించింది. బిగ్ బాస్ సరైన నిర్ణయం తీసుకున్నాడు, సరైన కంటెంట్ని చీప్గా చేశాడు నాకు అనిపిస్తుంది. అలాగే సోనియాని త్వరగా హౌస్ నుంచి పంపించేస్తే బాగుంది అనిపిస్తుంది. సోనియాకి నెక్స్ట్ నామినేషన్లో ఉంటుంది, అసలు మామూలుగా ఉంటుంది, రచ్చే.